హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మంది అడిగారు, నేను క్లియర్ కట్గా చెప్పాను లాస్ట్ వీడియోలోని మన ఈ ప్యారెట్ది అన్బాక్సింగ్ చేసేటప్పుడు. దీన్ని ఎక్కడి నుంచి తెప్పించాను, ఎక్కడ, ఎంత ప్రైస్, మనకి ఎంత పడింది, ఎన్ని రోజులకి ఇది గ్రూమ్ అయింది, దీన్ని డిఎన్ఏ టెస్ట్ చేస్తే మెయిలా ఫీమేలా అని ఎలా తెలిసింది అనేది క్లియర్ కట్గా నా లాస్ట్ వీడియోలోనే చెప్పాను. అది మీరు అంతా స్కిప్ కొట్టి చూసినట్టున్నారు. కామెంట్స్లో మాత్రం మళ్ళీ అవే వచ్చినాయి. నేను 4K అయ్యిందని చెప్పాను, బెంగళూరు నుంచి తెప్పించాను అని చెప్పాను. ఆ తర్వాత ఇది పెద్ద అయిన తర్వాత ఇది మెయిలా ఫీమేలా తెలుసుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేపియాలి అని కూడా చెప్పాను. దాన్ని బట్టి తర్వాత మెయిల్ అయితే ఫీమేల్ తేవడం, ఫీమేల్ అయితే మెయిల్ తేవడం జరిగింది అనమాట. ఇది పక్కన పెడితే దీని గురించి ఇంకా డీటెయిల్గా చెప్పాను. ఇది గ్రోత్ అవుతున్న కొద్దీ మన వీడియోస్లో నేను పెడతా ఉంటాను కదా. ఇది చూడండి ఎలాగా చేస్తుందో మొత్తం. ఇప్పుడు ఇది బాగా ఇప్పటికి మ్యాక్సిమం 1 వీక్ అయింది కదా. 1 వీక్లోనే ఫెదర్ కలర్ చూడండి ఎంత షైనింగ్గా కనిపిస్తుందో. అలాగే పెద్దది కూడా అయింది కదా. ఇప్పుడు కిందకి ఇప్పుడు డైరెక్ట్గా మనిషి కింద కూర్చుంటే డైరెక్ట్గా పైకి వచ్చేస్తుంది, పైనుంచి కిందకి దిగుతుంది, జంప్స్ కూడా చేస్తుంది 1, 2. ఆ తర్వాత ఈరోజు టాపిక్లో అయితే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ నుంచి ఈ ప్లాంట్స్ అయితే తెప్పించాము అనమాట. 3 తెప్పించాము. మెయిన్లీ మనం ఆర్డర్ చేసింది అయితే ఈ 3. ఒకటైతే తను కాంప్లిమెంటరీగా ఇచ్చారన్నమాట. వీటి పేర్లు ఏంటి అనేది మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ ఫ్లవర్స్వే అనమాట. ఈ చెట్టుకు చిన్న రెడ్ ఫ్లవర్స్ బాగా వస్తాయి అనమాట. దీన్ని చూడండి, ఈ చిన్న ఆకులు వచ్చేటప్పుడు కలర్గా వస్తాయి, తర్వాత పెద్ద కొద్ది గ్రీన్గా మారుతుంది. దాని ముందు చూడండి ఎలా వచ్చిందో. ఇది చాలా చోట నేను చూశాను. అది చూసిన తర్వాత దీని పేరు అయితే నాకు ఐడియా లేదు. నేను చూసేటప్పుడే దాంట్లో డైరెక్ట్గా ఆర్డర్ పెట్టేశాను అనమాట. ఇవన్నీ అయితే అలాగే ఉన్నాయి. ఇది కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి రెడ్వి. ఇది చూడండి, దీని నెయిల్స్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి. ఇప్పుడు దాకా అయితే ట్రిమ్ చేయలేదు. చూడండి ఎలా ఆడుతుందో, సౌండ్స్ చేసిద్ది. అలాగే పిలిచినప్పుడు గ్రౌండ్ మీద పెట్టి మనం పిలిస్తే బాగా వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కిందకి వెళ్ళాలని దాన్ని ఎగ్జైట్మెంట్ చూడండి. లాస్ట్ వీడియోలో మీరు అందరూ అయితే ప్రసాద్ గారి వెడ్డింగ్ వీడియోస్ అయితే చూశారు కదా. అట్లానే చూడండి, నేను ఇక్కడ నుంచి తీసి అక్కడ పెట్టాను కదా, దాన్ని పొట్టి అయితే చేసి వచ్చి మళ్ళీ పైకి అదే వచ్చింది ఆటోమేటిక్గా. నేనైతే వీడియో పాస్ చేశాను. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు చూడండి, దాని మూమెంట్స్తోనే అది ఎలా చేస్తుంది అనేది ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇటుకైతే వచ్చింది, ఇప్పుడు పైకి ఎక్కుతుంది. ఇలాగా పిల్లల దగ్గర అలాగే మా దగ్గర చాలాసేపు ఉంది. దీంతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత టైం అవుతాయి అనమాట. దీని అడల్ట్ పేరు మెయిల్ ఫీమేల్ బ్రీడింగ్ అయితే 45K వరకు ఉంది. అందుకని మనం అంత అఫోర్డబుల్ కాదు కాబట్టి ముందు అట్లాంటి పెద్దవి తెచ్చుకొని టైం చేయడం అంటే కుదిరే పని కాదు కాబట్టి చిన్న బాడీ తెచ్చుకొని ఎవరైనా హ్యాండ్ టైం చేసుకోవాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా ఆడిద్దో చూడండి. దీనికి చిన్న బెల్ట్స్ టైప్లో కూడా వస్తాయి. దీనికి హ్యాంగ్ పెట్టచ్చు. మనం పెట్టేసిన తర్వాత ఫ్రీ ఫ్లయింగ్ కూడా వదిలేయచ్చు. దీన్ని బాగా మనం ప్రాక్టీస్ చేపిస్తే మన హ్యాండ్ మీదకే ల్యాండ్ అయ్యేటట్టు బాగా అది ఒక రౌండ్ వేసి వచ్చి మన హ్యాండ్ మీదకి ల్యాండ్ అయ్యేటట్టు కూడా మనం చేయొచ్చు అనమాట. దీని వీడియోస్ నేను ఇంకా ఇది గ్రోత్ అయ్యే కొద్దీ నేను పెడతా ఉంటాను. ఇట్లాంటివి ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏదైనా నాయిస్ అదంతా వస్తే అవాయిడ్ చేసేయండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతటితోనే ఎండ్ చేయకుండా ఇవన్నీ పాట్స్లో ఇప్పుడే పెట్టేస్తాను, ఎందుకంటే ఇప్పుడు తీసేసాం కాబట్టి. ఇది కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించింది. ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియో. ఇది మనం అన్బాక్సింగ్లో అంత పగడబందీగా దానికోసమే చేయం కాబట్టి డైరెక్ట్గా తీసేసి మీకు చూపించేశాను. ఈ పాట్స్లో పెట్టిన తర్వాత నీట్గా ఉంటాయి కదా, అవి ఒకసారి మీకు చూపిస్తాను నేను. చూడండి, నా సన్కార్నియర్ చీక్ని ఇక్కడ తీసుకొచ్చి వీటి దగ్గర పెడితే వీటికైతే కోపం వస్తుంది అనమాట. పైనాపియర్ కార్నియర్స్కి చూపిస్తాను చూడండి. దీన్ని అయితే కరవడానికి వస్తుంది. అది ఫ్లాష్ వేసి వీడియో తీస్తున్నాం కదా, వాటికి డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని నేను ఎక్కువసేపు అయితే తీయట్లేదు. చూడండి, ఇవి స్టార్టింగ్లో తెచ్చామన్నమాట. నేను ఆల్రెడీ వీడియోస్లో చూపించాను. దాని తర్వాత దీన్ని అయితే తెచ్చామన్నమాట. ఆ ప్లాంట్స్ అన్నీ వేయడానికి బాక్సెస్లో ఈ మట్టిని అయితే రెడీ చేస్తున్నాం. ఆ బకెట్ నిండా మట్టిని అయితే తెచ్చేసాం ముందుగానే.
ఇవన్నీ వర్షాలు పడి గడ్డలు గడ్డలుగా అయినాయి అనమాట. దీన్ని మొత్తం పౌడర్ లాగా చేసుకోవాలి. ముందుగా చేసుకున్న తర్వాత దాంట్లో వేసి తర్వాత దాన్ని ప్లాంట్ చేసిన తర్వాత నేను ఫైనల్గా ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ దింపాను లేదో ఇమ్మీడియట్గా మా అన్న మీదకి అయితే వెళ్ళిపోయింది. सीड्स आगत क्या ప్లాంట్స్ ఆగత మా పిల్లలతో సహా అందరూ ఎలా ఆడుకుంటున్నారు చూడండి. ఆ ప్లేట్స్తో అందరు ఈ మట్టిని అయితే పౌడర్ లాగా చేయడానికి అయితే కూర్చున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు మా అన్నయ్య. ఆ తర్వాత పెద్దమ్మాయి అన్నమాట, మా అన్న పెద్దమ్మాయి సమ్రీన్, చిన్నమ్మాయి సాదిక. పెద్దమ్మాయికి అంతగా పెట్స్ మీద కొద్దిగా మాత్రమే లవ్ ఉంది. మా చిన్నమ్మాయి అయితే ఇంకా దాంట్లోనే ఉండిద్ది అనమాట. 2 కుక్క పిల్లలు, 2 పిల్లి పిల్లలు, 2 భయంకరంగా తెచ్చిపెట్టమని ప్రతిరోజు అడుగుతానే ఉండిద్ది. అది చికా క్యా హోనా బోలు, 4 బిల్లా 4 గీదం హోనా జాందలే. మీలో ఎవరికైనా అర్థమైతే నాకు కామెంట్ చేయండి. ఒక ప్లాంట్ అయితే సక్సెస్ఫుల్గా ప్లాంట్ అయిపోయింది. ఇది చాలా బాగుంది చూడండి. నేనైతే థంబ్నెయిల్ కోసం పిక్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను దీన్ని. ఇక్కడ పిల్లలతో అందరూ దీనికోసమే కూర్చున్నారు. మా బాడీ కూడా చూడండి, అది కూడా ఇక్కడే ఉంది. దూరంగా తీసిపోయి వదిలిపెట్టి వచ్చినా కానీ అది మళ్ళీ ఎక్కడికే వస్తుంది. ఒకటైతే అయిపోయింది, ఇంకా రిమైనింగ్ 3 ఉన్నాయి. ఆ 3 కూడా ట్రేస్ అయితే తెచ్చామన్నమాట. ఆ ట్రేస్లో ఫిల్ చేయాలి. ఇప్పుడు సెకండ్ వన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే చాలా గ్రీన్గా బాగుంది కదా. మీకు నచ్చితే నాకు ఒకసారి లైక్ కొట్టండి వీడియోకి. అది అక్కడ కూర్చొని ఎలా చూస్తుంది చూడండి. ఇప్పుడు దాకా అయితే దాని యొక్క ఫెదర్స్ని అయితే సాఫ్ చేసుకుంటా కూర్చుంది. మేము ఇక్కడైతే వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇది ఫస్ట్ అయిపోయింది, అలాగే సెకండ్ది కూడా అయిపోయింది. థర్డ్ది అయితే చేస్తాం అనమాట. చూడండి అక్కడ నుంచి జంప్ చేసేది మళ్ళీ ఇక్కడికి. ఆ 3 ప్లాంట్స్ని 3 కాదు కదా 4 కదా మొత్తం. దీంట్లోనే 2 ప్లాంట్స్ అయితే ప్లాన్ చేశారు. తర్వాత ఇదొకటి, తర్వాత ఇదొకటి. ప్రజెంట్ అయితే ఇక్కడ పెట్టాము. తర్వాత దీని ప్లేస్ని అయితే చేంజ్ చేద్దాం అనమాట. వెనక మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అవే. డీటెయిల్గా వీడియో అయితే ఎప్పుడూ తీయలేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈ వీడియోలో ఇంతవరకే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.